రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ కంప్లైంట్స్ చేయమని చెప్పి మాకు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నది. ఇందులో ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ అయితే ఇన్సూరెన్స్ లేకపోతే డ్రైవింగ్ నడిపితే రోడ్డు భద్రత సూత్రాలు పాటించకపోయినట్లయితే ఎలాంటి చర్యలు ఉంటాయనే దాని మీద ఈ సర్కులర్లో ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే 25,000 రూపాయల పెనాల్టీతో పాటు వారి ఎవరైతే వాహనం ఇచ్చారో వాళ్ళు 3 సంవత్సరాల వరకు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సంవత్సరం పాటు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ మైనర్కి 25 సంవత్సరాలు నిండే వరకు లైసెన్స్ ఇవ్వకుండా ఇలాంటి 4 పాయింట్స్తో సర్కులర్ ఇవ్వడం జరిగింది. చాలా స్ట్రిక్ట్గా కంప్లైంట్ చేయమని గౌరవ రవాణా శాఖ మంత్రులు మన తెలంగాణ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు అలాగే కమిషనర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. రెండవది ఏంటంటే ఇన్సూరెన్స్. కొత్త వాహనాలకి మామూలు ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ పాత వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకోవడం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేటటువంటి వాహనాలకు చాలా మ్యాండేటరీ కంపల్సరీ. కాబట్టి ఒకవేళ ఈ రోజే మీరు చెక్ చేసుకోండి మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా. ఆ ఇన్సూరెన్స్ లేనట్లయితే మొదటిసారి పట్టుబడితే 2,000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడినట్టయితే 4,000 జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష ఉంది. కాబట్టి మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేటటువంటి, ఎందుకంటే ఇన్సూరెన్స్ లేక చాలా మంది ప్రమాదాల సమయంలో చాలా కష్టాల పాలవుతున్నారు. మూడవది, రోడ్డు భద్రతా సూత్రాలను పాటించినట్లయితే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు హెల్మెట్ లేకుండా బండి నడిపారు, లేదా సీట్ బెల్ట్ లేకుండా బండి నడిపారు, ఓవర్ స్పీడ్తో నడిపారు, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ నడిపారు, ఆపోజిట్ డైరెక్షన్లో నడిపారు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా పెనాల్టీ పాయింట్స్ ఉన్నాయి. దాంతోపాటు లైసెన్స్ సస్పెండ్ చేసేది. ఇప్పుడు మాత్రం హెల్మెట్ లేకుండా బండి నడిపితే పెనాల్టీతో పాటు డైరెక్ట్గా లైసెన్స్ సస్పెండ్ 3 నెలలు 6 నెలలు సస్పెండ్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మన ఆర్మూర్ డివిజన్ పరిధిలో అందరూ కూడా మైనర్లకు బండి ఇవ్వకండి, మీ వెహికల్కి ఇన్సూరెన్స్ మరియు ఇతర కాయిదాలు అన్ని సరిగ్గా ఉన్నాయో చూసుకోండి, లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వకండి. అట్లానే ఈ ఏదైతే రోడ్డు భద్రతా సూత్రాలు ఏదైతే తెలియజెప్పడం జరుగుతుందో వాటిని అంటే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, ఇట్లాంటి వాటిని పాటించి క్షేమంగా వెళ్ళడం సరిపోవాలి.